3వ పేజీ విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం తరగతి ఉంటుంది. 3వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్న గమనించండి. లామెంటేషన్స్ 3rd chapter verses from 26 onwards. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తను కొట్టివారి తట్టు తన చెంపను తిరపవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. 29వ వచనం నాతో కలిసి చెప్పండి. నిరీక్షణాధారము కలిగినేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. దేవానికి పొందాలనైనా ఈ రాత్రి సమయంలో ఓ ప్రభు, ఈ యాషరెన్స్ డే సందర్భంగా మేము కూడుకొనినైనా మా ప్రభువు మా రక్షకుడు నైనా నిన్ను ప్రభువా మా కొరకు నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ శ్రమని మేము తలపోసుకొనొచ్చు మా పూర్ణ హృదయంతో పూర్ణ మనసు పూర్ణాత్మతో నేను స్తుతించుండగా ఈ వాక్యం ధ్యానం చేస్తుండగా మీరు మాట్లాడుతుండగా ఓ తండ్రి మేము వినడానికి ఇంత శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవానికి వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, రాబోతున్న బిడ్డలు దీవించండి నాయనా. ఈ వాక్య అభిషేకం మమ్మల్ని చేసి మీ పరిశుద్ధ అభిషేకం కూడా దయచేసి మా హృదయాన్ని ప్రతిష్టాభావంతో నింపి సంతోషంతో ఆనందం పంపించమని ఏ సత్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. షో యువర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. ఈరోజు భస్మ బుధవారం అనగా యాష్ వెన్స్డే ప్రపంచవ్యాప్తంగా మరి విశ్వాసులందరూ కూడా ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని మన ప్రభుని మన రక్షకుని ఆయన చేసిన ఉపకారాన్ని త్యాగాన్ని ధ్యానం చేసుకుంటున్నారు. ఈ యాష్ వెన్స్డే గురించి ఓ 2 మాటలు మనం ఈరోజు ధ్యానం చేయాలి. ఒకటి శరీర సంబంధమైన 2 మాటలు చెప్తారు, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది. ఏంటి ఈ యాష్ వెన్స్డే? ప్రభు ఒక మాట అన్నాడు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఎప్పుడైనా సరే మన సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని మనం తెలుసుకోకపోతే లోకం వెళ్ళిపోతున్నట్టు మనం కూడా వెళ్ళిపోతాం. ఈ యాష్ వెన్స్డే గురించి బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఇలా యాష్ వెన్స్డే కూడా ఇలా చేసుకోండి 40 దినములు చేసుకోండి బైబిల్ ఎక్కడ లేదు. ఇది మనుషుల యొక్క ఆచారము, పారంపర్య ఆచారం. చాలామంది క్రైస్తవులు 20th century నుంచి మోస్ట్ ప్రాబబ్లీ 19th century తర్వాత ఇంకా ముందు రోమన్ క్యాథలిక్ ఆచార ప్రకారంగా సాధారణంగా ఏం చేస్తున్నారంటే, ప్రభు మన కొరకు 40 దినములు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు, ఇంకా పరిచర్య ప్రారంభం కాకుండా ఆ 40 దినములు మన కొరకు ఎంతో ఆయన వేదంతో ప్రార్థన చేసినాడు, శ్రమ పొందినాడని దాన్ని గుర్తుగా ఈ 40 దినాలు ప్రత్యేకపరిచి మనుషుల కొరకు ఆయన ఎలాగో పాటుపడ్డాడు, శ్రమ పడ్డాడు, దాని గుర్తుగా ఈరోజు చేశాను. యాష్ మరి ఎందుకు వచ్చిన పేరు అంటే ఏం చేసేవారంటే, 40 దినాలు అంటే ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచి కరెక్ట్గా మట్టలాది పామ్ సండేకి 40 days అవుతాయి. ఈ పామ్ సండే నుంచి తనకి లెక్క పెట్టి 40th day ఏది వస్తే దాన్ని భస్మ బుధవారం వెన్స్డే. ఈ రోజు నుంచి లెక్క పెడితే 40 దినాలు అవుతాయి మట్టలాది పామ్ సండే. అయితే ఆ రోజులు ఏం చేసేవారంటే, లాస్ట్ ఇయర్ పామ్ సండేకి అందరూ ఏం చేస్తాం, మనందరం కూడా మట్టలు తీసుకొని పామ్స్ తీసుకొని, పామ్స్ సండే అంటాం కదా, దేవుని సందులో మనము దానిని ఊపుతూ దేవుని మహిమపరుస్తుంటాం. ఆ లాస్ట్ ఇయర్ అలా ఊపినటువంటి ఆ మట్టల్ని ఇప్పుడు కాల్చి దాన్ని బూడిద చేసి యాష్ చేసి దాన్ని మసి మీద రాసుకొని సిలువ గుర్తు వేసుకొని యాష్ వెన్స్డేగా చేయడం అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పద్ధతి. ఇది యాష్ వెన్స్డే గురించి శరీర సంబంధమైనటువంటి ఒక విధానం. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి సంగతులకి మనకేం సంబంధం లేదు. ఎందుకని? ఏముందమ్మా అక్కడ? దేవుడు ఆత్మ.
మనుషుని ఏర్పాటు చేసిన సంగతులకు మనకే సంబంధం లేదు. మరి ఎందుకు ఈరోజు కూడుకున్నామంటే ఇది శరీర సంబంధంగా వారు చేసినట్టు మనం చేయడానికి కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధన చేయడం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయమని చెప్పినటువంటి సంగతి రీతిగా శరీర సంబంధంగా ఈరోజు యాక్చువల్స్ అని పెట్టినప్పటికీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన దేవుడికి ఇవ్వాల్సిన ఘనత చాలా ఉన్నది. దాని గురించి మనం కూడుకొని ఉన్నాం, శరీర సంబంధంగా మనం కూడుకోలేము. అంచేత మనం ఆత్మతో కొన్ని సంగతులు మనము ధ్యానం చేయాలి. యాషెస్ అంటే ఏంటి? తెలుగులో భస్మం అంటారు లేదా బూడిద అంటారు. దీని గురించి ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టిన ఈ లోకంలో వచ్చిన నాడు ఆయన రాకముందు ఈయన గురించి చాలా మంది ప్రవక్తలు కొన్ని ప్రవచనాలు రాసిపెట్టారు. ఇందులో ఈరోజు మనం విలాప వాక్యములు ఇర్మియా అనే ప్రవక్త రాసినాడు. దేవుడు ఆయన చెప్పినటువంటి ప్రవచనం ప్రభువు గురించి ఏమున్నాయో కొద్దిగా ధ్యానం చేద్దాం. చూడండి 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని దగ్గర మనం ఏం పొందుకోవాలన్నా మనుషులకు కావాల్సిన ఏమి చేస్తామా? ఓపిక. మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి అంటాడు. అందుకని పొందుతున్నాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మన ఏ రక్షణ కానీ ఏదైనా కావాలంటే ఓపిక కావాలి. ఎందుకంటే అప్పటికి ఇర్మియా రాస్తున్నటువంటి ఆ మాటలు రాస్తున్న సమయానికి ఇంకా రక్షణ రాలేదు మనుషులకి. దేవుడు ఇంకా అనుగ్రహించలేదు. అది అనుగ్రహింపబడడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. అయితే విశ్వాసం వచ్చిన వారు చాలా ఓపికగా పెట్టారు. అందుకనే యేసుక్రీస్తు పుట్టగానే సుము అనేటువంటి వ్యక్తి గురించి లోక రాసినటువంటి సువార్తలో చక్కని మాట ఉంది. అతడు ఇశ్రాయేలుకు రక్షణ కొరకు ఓపుతో కనిపెట్టినవాడు. ఆ రక్షణ చూసి నా తల్లిగారు నా రక్షణ చూశానని సంతోషించి ఆనందించి ఈ దేహాన్ని విడిచిపెట్టాడు. అలాగే దేవుని విశ్వాసించిన రోగుతో కనిపెట్టారు. వారందరికీ దేవుడు రక్షణ ఇచ్చినాడు. ఈ రక్షణ ఎవరి ద్వారా వచ్చిందంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. అయితే ఈ రక్షణ సామాన్యంగా అలా వచ్చేలేదు. యేసుక్రీస్తు దిగ్గానే రక్షణ రాలేదు. ఏం జరిగింది? మళ్ళీ అంటున్నాడు చూడండి 27, యవ్వన కాలమున కాడి మోయిట నరుడికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యేసుక్రీస్తు వారి లోకానికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఉట్టినే రాలేదు. ఆ రక్షణ రావడానికి దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రవచనంలో? యవ్వన కాలమున కాడి మోయిట నరుడికి మేలు. యేసుక్రీస్తు అనే లోక రక్షకుడు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన కూడా కాడి మోసాడు. ఇప్పుడు యవ్వన ప్రాయంలో 33 సంవత్సరముల యవ్వన ప్రాయంలో ఆయన కాడి మోసాడు. ఆ కాడిని ఆయన మోపిందెవరు? యెహోవా దేవుడు, ఆయన పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. ఏమిటా కాడి? ఏం మోసాడు? నీ ప్రభు నా ప్రభు సిలువ అనేటువంటి కాడిని మోసాడు. ఎందుకోసము? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. సిలువ అనేటువంటి కాడి మోయటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ సిలువలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. అదే ఈ రోజు నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రతిరోజు. ఆ యేసుక్రీస్తు ఆ సిలువ కాడిని మోయడానికి ముందుగా అనేక శ్రమలు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు. ఎన్నెన్నో కార్యాలు జరిగాయి. అవి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ప్రవచనంలో భక్తుడు అంటున్నాడు. అయితే చేత మనుషులకి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. రాగానే రక్షణ మనుషులకి చాలా తేలిగ్గా రాలేదు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన అనేకమైన శ్రమలు పొందాడు. ఆ శ్రమలు పొందడానికి గుర్తుగానే యవ్వన కాలములో ఒక కాడి, సిలువ అనే కాడి ఆయన మోసాడు. ఆ సిలువ అనే కాడిని మోయడానికి ఎన్ని శ్రమలు అనుభవించాలో ప్రవచనంలో రాయబడి ఉంది. ఇది అనుభవించాలి అని ముందే చెప్పేశాడు దేవుడు. ఏడో చూద్దాం 28, అతని మీద దానిని మోపిన వాడు యెహోవా. ఇందుకోసం చూడండి, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. దేవుడు చెబుతున్నాడు. ఈ రక్షణ ఇవ్వడానికి లోకంలోకి వచ్చినటువంటి యేసయ్య, యవన కాలంలో నీ కొరకు నా కొరకు కాడిని మోసినటువంటి యేసయ్య ఎలా ఉండాలన్నమా? మౌనంగా ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, మౌనంగా ఉండాలి. గంట సేపు 2 గంటలన్నా రోజంతా ఉంటాను మౌనంగా. ఒక వ్యక్తి ఒక కొరడా తీసుకొని పొద్దు నుంచి కొడతానే ఉన్నాడు అనుకోండి, ఒక పక్కన బడితో పొడుస్తున్నాడు అనుకోండి, చెంప మీద కొడుతున్నాడు అనుకోండి. Is it possible to be silent, my brother and sister? అటువంటి సమయంలో ఒక వ్యక్తి మౌనం ఉండటము సాధ్యమా? It is impossible for a man. But Jesus bore everything. He was silent before the Lord. Though the people insulted him, though the people hated him, though the people suffered him, he waited
unto the Lord. He suffered with patience. He did not open his mouth. అందుకని ఇంతకు ముందు చదువుకున్నాం యెషయా 53వ అధ్యాయంలో. బొచ్చే కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె పిల్ల ఉంటుంది, బొచ్చు కత్తిరించడానికి చక్కగా పెంచుతారు దాన్ని, దానికి అది ఉండు కోసం మౌనంగా ఉంటుంది. ఏం జరుగుతుందో కూడా తెలియదు దానికి. గవ్వ కోస్తాడు, కత్తితోడు అంత కోస్తుంటాడు, అయినా మౌనంగానే ఉంటుంది, నోరు తెరవలేదు. యేసు క్రీస్తు కూడా లోక పాపం మోసుకొనడానికి ఆయన వచ్చినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకు ఇంత అవమానం చేస్తున్నప్పటికీ ఆయన నోరు తెరవలేదు. అందుకే నీకు నాకు రక్షణ వచ్చింది. ఆయన నోరు తెరిచి ఉంటే నీకు రక్షణ వచ్చుండేది కాదు. వై హీ మేడ్ సో యూ షుడ్ నాట్ ఓపెన్, యూ హ్యావ్ టు బేర్ ఇట్. అంతే. ఎంత బాధ ప్రభువా భరించలేకపోతే అనొద్దు, ప్రార్థన చేయదు, ఐ వోంట్ హియర్, యూ హ్యావ్ టు బేర్ ఇట్ అన్నాడు దేవుడు. అంతే. ఈ బోరిక్స్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మనుషులకు రక్షణ వచ్చింది నా సోదరుడు, నా సోదరి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేము. ఒక మాట అంటే నేను 10 మాటలు అంటాను, ఒకటి కొడితే 10 కొడతాను నేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్, బట్ జీసస్ డిడ్ ఇట్ బికాస్ హి వాంట్స్ టు గివ్ ఎ సల్వేషన్ అంటు యు అండ్ మీ. నీకు రక్షణ ఇవ్వడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి హి obeyed the word of God. ఎటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉన్నాడు చూడండి. 29వ వచనం. నిరీక్షణాధారము తొలనేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకుని వెళ్ళను. నిరీక్షణాధారం, అయ్యో ఇంతగా నన్ను హింసిస్తున్నారు, ఇంత బాధ పెడుతున్నారు, దేవుడు నీ బాధల్లో నుండి హింసలను తప్పిస్తాడేమో అని నిరీక్షణ కలిగి ఆ బాధలో ఓర్పు కలిగి భరించాలట, నోరు మూసుకొని ఉండాలంట. అందుచేత యేసు క్రీస్తు ఇన్ని బాధలు ఇన్ని శ్రమలు పెట్టినప్పటికీ ఆ నిరీక్షణ కలిగి దేవుడు నీ యొక్క గిన్నెను తప్పిస్తాడేమో ఆయన చిత్తమైతే అని మౌనముగా నిరీక్షణతో కనిపెట్టాడు. కానీ ఆ తర్వాత అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. బూడిదలో మూతి, బూడిద భస్మం, యాషెస్. బూడిద దేంట్లో వస్తుంది? అగ్నితో కాల్చిన తర్వాత అది కట్టెలు కానీ ఏదైనా కానీ తర్వాత మిగిలిది ఏమిటమ్మా? బూడిద. ఇన్ని శ్రమలు ఆయనకి ఎలాగోనే అగ్నితో నిజంగా హి వాజ్ బర్న్డ్ బై ద సఫరింగ్స్. ఆయన అగ్నితో కాల్చబడుతున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు బూడిదగా మారిపోయాడు నా సోదరుడా, యాషెస్. ఆ బూడిదలోనే మూతి పెట్టుకున్నాడంటే ఆయన నీ కొరకు నా కొరకు. నోరు విప్పలేదు, మౌనంగా ఉన్నాడు. తర్వాత ఏమన్నా చూడండి. అతడు తన కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. చెంప మీద కొట్టారు. ఎవరైతే కొడుతున్నారో ఆ చెంపని తిప్పాలంటే కొట్టు అని చెప్పేసి. ఆ తర్వాత చూడండి ఇంకేం చేశారు ప్రజలానికి. 7వ వచనం. ఆయన నా చుట్టూ కంచె వేస్తున్నాడు, నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేస్తున్నాడు. నేను బతిమాలి మొదలడిగను, నా ప్రార్థన వినపడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గంలోకి అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణంలోకి ఆయన పొంచిన ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటుల్లో 2 సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా యవనములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేస్తున్నాడు. విల్లు ఎత్తిపెట్టి బాణములకు గురిగా ఆయన నిలబెట్టి ఉన్నాడు. తన అమ్ముల పొదులోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేశాడు. నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్ల వారు పాడనటి పాడలకు నేను ఆస్పదులనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు దిగిచ్చాను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తులుగా చేశాను. రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టాను. బుగ్గులో నన్ను కొల్లించాను. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసినాడు. మేలెట్టుతో నేను మర్చిన్నాను. నాకు బలము ఉడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశ లేవనుకుంటుని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము అని మౌనముగా ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఎంతగా దేవుడు చేసినప్పటికీ ఎదురుగబడి బాణంలో ఒక వ్యక్తిని గురి చూసుకుంటే ఎలా ఉండదు, అలాగూ ఆయన హింసింపబడినప్పటికీ ఆయన మౌనం ఉన్నాడు కానీ నోరు తెరవలేక. ఎందుకోసం? నీ రక్షణ కోసం నా సోదరుడా, నా సోదరి. బూడిదలో మూతి పెట్టుకున్నాడు. ఆయన అగ్ని దగ్గర కాల్చబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు బూడిద వలె మారిపోయాడు. తెలుసా నీకు ఆ సంగతి? నా సోదరుడా, నా సోదరి.
He became ashes for you and me. ఈ భస్మం బుధవారం లేదా ఈ భస్మం ఈ బూడిద ఎందుకోసం మారిపోయాడు? మన కోసం. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. Why Jesus became ashes? ఆ బూడిదలో మూతి పెట్టుకోవడానికి బూడిదకి ఎందుకు మారిపోయాడు? ఆ బూడిద ఎందుకు అవసరం వస్తుంది? చాలా చేద్దాం. లేవియకాండం 6వ అధ్యాయం చేయండి. లేవియకాండం 6వ అధ్యాయం. దేవుడు ఏమంటాడు చూద్దాం. మోషే ధర్మశాస్త్రంలో బూడిద గురించి రాయబడుతుంది. లేవియకాండము 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా, లెవిటికస్ 6:8, మరి యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాడు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లా, ఇది దహన బలిని గూర్చిన విధి. దహనం అంటే అగ్నితో కాల్చబడేది దహనం. దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించుచుండును అగ్ని చేత. యాజకుడు తన సన్న నార నిలుటంగిని తొడుగుకొని తన మానవులకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదనెత్తి బలిపీఠముల వద్ద దానిని పోసి తన వస్త్రమును తీసి వేరు వస్త్రము ధరించుకొని పాళెం వెలుపున పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడితో దేవుడు ఏమన్నాడు? యాజకుడు ఒక దహన బలిని కానీ ఏ బలిని కానీ అర్పించినప్పుడు అతను ఒక శాస్త్రమైనటువంటి వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. సన్నపు నార నిలుటంగి, తన మానవ కనపడకుండా అంగి, ఇవి ధరించుకొని దేవుడు చెప్పినటువంటి ఆ వస్త్రాలు ధరించుకొని దేవునికి బలి అర్పించాలి బలిపీఠం మీద. ఆ రాత్రంతా అర్పిస్తూనే ఉంటారు దహన బలి. ఉదయం రాగానే ఏమవుతుంది? మళ్ళీ చదువుతున్నాను చూడండి, 10వ వచనం 9వ వచనం. నీవు అహరోనుతో అతని కుమారుడు ఇట్లను, ఇది దహన బలిని గురించిన విధి. దహన బలి ద్రవ్యం ఉదయం వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించు. రాత్రంతయు రాత్రంతా గుర్తుపెట్టుకునే మాట. రాత్రంతయు బలిపీఠం మీద అగ్ని ఆ దహన బలిని దహిస్తూనే ఉండాలి. 10వ వచనం. యాజకుడు తన సన్నపు నార నిలుటంగిని తొడుగుకొని తన మానకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్య బూడిదనెత్తి బలిపీఠంలో దాన్ని పోసి, ఆ బూడిదనంతా ఎత్తి అదే వస్త్రాలతో ఆ బలిపీఠం పక్కన పోసి తర్వాత ఏం చేయాలి? తన వస్త్రము తీసి వేరు వస్త్రం ధరించుకొని, ఎందుకంటే ఇది అక్కడ తీసుకెళ్ళడానికి ఈ వస్త్రాలు తీసుకెళ్ళాలి. దహన బలి అర్పించినప్పుడు ఈ వస్త్రాలు ధరించుకోవాలి. అంతేత బట్టలు తీసి ఏం చేయాలి? మళ్ళీ చూడండి, వేరు వస్త్రం ధరించుకొని పాళెము వెలుపల దూరంగా, దహన బలి పీఠానికి దూరంగా ఉన్న పాళెం వెలుపల పవిత్ర స్థలమునకు బూడిదను తీసుకొని పోవలెను. జాగ్రత్త గమనించాలి. రాత్రంతా అగ్ని దహిస్తామన్నది, ఉదయానికి బూడిద మిగిలింది. ఈ యాజకుడు ఆ బూడిదనంతా తీసి పక్కన పెట్టాలి, బట్టలన్నీ తీసి పక్కన పెట్టాలి. ఆ బూడిద వేరే బట్టలు తీసుకొని ఎక్కడ వెళ్ళాలంటమ్మా? వెలుపల ఎక్కడికి? చాలా ఆశ్చర్యంగా లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఇక్కడే ఒక అగ్ని పెట్టాము చలి కాల్చుకోవడానికి, బూడిద మిగిలింది. బూడిద ఎక్కడ పడేస్తామా? చెత్త బుట్టలో పడేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాడు చూసి చెత్త బుట్టలో పడేస్తారు. ఇది బూడిద ఎక్కడ పడేయాలి? ఎక్కడో పాలెం వెళ్తున్నా చెత్త పడేయడానికి అక్కడ ఉన్నది, చెత్త కుండీలు ఉన్నాయి, అక్కడ పడేయాలి. కానీ దేవుడు అంటున్నాడు, పవిత్ర స్థలమునకు తీసుకొని పోవలెను. ఓ రంభాషికులు మామూలు బూడిద కాదు నా సోదరుడా, నా సోదరి. యేసయ్యా మామూలు బూడిదగా కాలేదు నా సోదరుడా, నా సోదరి. దహన బలిలో నుంచి వచ్చిన బూడిద భస్మం. హల్లెలూయా. మనుషులకు పాపాన్ని కడిగేయడానికి అవసరమైన బూడిద దహన బలి బూడిద. హల్లెలూయా. ఆ
అది పవిత్ర స్థలమునకు తీసుకొని పోవలెను. ఎందుకంటే ఆ బూడిద పవిత్రమైనది. నీటిలో నా ఇంట్లో బూడిద యాషెస్, అది పిడకలతో కానీ కట్టెలతో కానీ కాల్చిన బూడిదని తీసి మనం బయట పడవేస్తాం. ఇది అటువంటి బూడిదే కాదు, అటువంటి భస్మము కాదు నా సోదరుడు, నా సోదరి. దేవుడు పవిత్రపరిచినటువంటి బూడిద. ఆ యాజకుడు వేరు బట్టలు ధరించుకొని యాజకుడు ఆ బూడిదను తీసుకొని పోవాలని పవిత్ర స్థలమునకు అక్కడ పెట్టమన్నాడు దేవుడు. పెట్టి ఆ బూడిదని ఎందుకోసం పవిత్ర స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు అక్కడ పెట్టమన్నాడు ఆ బూడిదని? సంఖ్యాకాండము 19వ అధ్యాయం నంబర్స్ 19. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. చెప్పు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఓ రబ్బా. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధేదనగా ఇశ్రాయేలీయులు కళంకం లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడునూ కాడి మోయినదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పు. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఒకడు పాడు వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుడు దానిని వదిలింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము బ్రేలుతో తీసి ప్రత్యక్ష గుడారం మీద ఆ రక్తములో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట కూడా ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానం చేసిన తరువాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానం చేసిన సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెం వెలుపుటను పవిత్ర స్థలమందు ఉంచవలెను. ఎందుకోసము? పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాని భద్రము చేయవలెను. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం ఆ భస్మం చెప్తున్నాడు? మళ్ళీ చదువుతున్నాను. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని 9. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మం పోగు చేసి పాళెం వెలుపడం పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. అమ్మా, ఇంతకుముందుది దాన బలి. ఇదేమిటిది? పాప పరిహారార్థ. దాన బలిలో వచ్చిన బూడిదని తీసుకొని పాప పరిహారార్థ బలిగా కార్యం చేయబోతున్నారు. ఎలా చూద్దాం. మళ్ళీ 10వ వచనం. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడైన. ఇది ఇశ్రాయేలులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడైనను. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకొని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టిన వాడు అట్లు పాప శుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరిచిన వాడును. ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడను. దేవుని మందిరంలో రావాలన్నా, దేవునికి పవిత్రంగా ఉండాలన్నా ఆ పాప పరిహార బలిలో అతడు పాలు పొందాలి. ఎవరు? అపవిత్రుడైన వాడు. ఆ అపవిత్రుడైన వారిని పవిత్రంగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బూడిద పాప పరిహారార్థ బలి. ఎలాగూ పాప పరిహారార్థ బలి అవుతుంది? జలము అంటున్నాడు. జలము. ఆ జలములో, ఆ పవిత్ర స్థలములో ఈ పవిత్రుడైన మా యాజకుడు కానీ ఆ మనుషుడు కానీ ఆ దహన బలి మీద రాత్రంతా దహించిన ఆ బూడిదని తీసుకొని ఈ జలములో కలిపి ఎవరైతే అపవిత్రపరచబడి ఉన్నాడో అతని మీద ప్రోక్షించాలి, చల్లాలి. ఏదైతే అపవిత్రమైన వస్తువు కానీ, గుడారము కానీ, ఆ గుడారం వస్తువులు కానీ ఈ జలాన్ని తీసుకుని ఎవరి మీద అయితే ప్రోక్షింపబడుతుందో వారు కానీ వస్తువు కానీ పవిత్రపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది
బూడిద, దేవుడు ఏర్పాటు చేసిన బూడిద. యేసు క్రీస్తు కూడా నీ కొరకు నా దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన బూడిద. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ఈ యాజకుడు ఆ బూడిదని తీసుకొని వెళ్ళడానికి, ఆ బూడిదని తీసిన తర్వాత అతను ఏమవుతాడమ్మా, సాయంకాలం వరకు అతడు అపవిత్రుడు. ఎందుకని? అపవిత్రమైన వాటి మీద వెళ్ళడానికి, బూడిదని జలంలో కలపడానికి తీసుకెళ్తున్నటువంటి ఈ వ్యక్తి కూడా, యాజకుడైనా సరే పవిత్రుడైనా సరే, ఎలా మారిపోతాడంట? అపవిత్రుడిగా మారిపోతాడు. ఈ అపవిత్రమైన వాడు, ఈ బూడిద పట్టుకుని అపవిత్రమైన వాడు మళ్ళీ ఏం చేయాలంట? సాయంకాలం శిరస్నానం చేయాలి, తలస్నానం చేయాలి, అప్పుడు పవిత్రుడు అవుతాడు. అయితే ఎవరైతే పాపం చేస్తున్నాడో అతడు ఈ పాప జలమును వేసుకున్న తర్వాత 7వ దినమున పవిత్రుడవుతాడు. ఇలాగూ పవిత్రులు కాని వారు నా మందిరములోనికి రాకూడదు, ఇశ్రాయేలు నుంచి అతను నేను కొట్టివేస్తానన్నాడు దేవుడు. అందుకోసము దేవుడు ఒక బూడిదను ఏర్పాటు చేసినాడు. దహన బలిలోంచి వచ్చినటువంటి బూడిద, రాత్రంతా కాలినటువంటి ఆ దహన బలి మనుషులకు పాపాన్ని పరిహరించడానికి జలంలో కప్పబడి మనుషునికి శుద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధనలో రాబడినటువంటి సంగతి. అక్కడ ఏముందో తెలిసి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట పెట్టాడు. అది చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ బూడిద తీసుకోవాలి కదా, ఎవరు తీసుకోవాలో బూడిదే చూద్దాం. 9వ వచనం, సరే 8 నుంచి చూద్దాం. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఊదుకొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడు. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యక భస్మం పోగు చేసి పాలు వెలుపట పవిత్ర స్థలం ఉంచవలెను. ఎవరమ్మా? పవిత్రుడైన వాడు ఈ భస్మాన్ని పోగు చేసి పాలు వెలుపట ఉంచాలి. యాజకుడు కానీ లేదా ఇంకొక వారి యొక్క సేవకులు కానీ. ఎవరంటాము? వారు పవిత్రుడు. అయితే యోబు మనిషిగా క్వశ్చన్ వేసాడు, 2 క్వశ్చన్లు. అది చదివినిపిస్తాను చూడండి. ఆ వేసిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్స్. యోబు గ్రంథం 15వ అధ్యాయం ఏంటి ముందు? యోబు గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? 25వ అధ్యాయం యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? 2 క్వశ్చన్ వేశాడు. ఇందాక పవిత్రుడు అని రాశాడు ధర్మశాస్త్రంలో. ఆ పవిత్రుడు ఎవరమ్మా? మనుషుడు. ఆ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక స్త్రీకి పుట్టినవాడు. స్త్రీకి పుట్టిన వారి యొక్క మనుషుల గురించి లేఖనం చెబుతున్నది. స్త్రీకి పుట్టినవాడు దేవుని దృష్టికి శుద్ధుడు ఎట్లు కాగలడు? దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అందుకనే నూతన నిబంధన ఏం చెప్తున్నది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి జీవుడు అనుకునే మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఎందుకు? మనందరూ స్త్రీలో తెచ్చాం. స్త్రీకి పుట్టినవాడు, ఈ లోకంలో శుద్ధుడిగా ఉన్నవాడు ఇంతవరకు ఎవరు పుట్టలేడు, పుట్టబోరు. అందుకనే ఆ పవిత్రుడు కూడా కాసేపు అనుకున్నా ఆ పవిత్రమైన బూడిద ముట్టాడు కాబట్టి పవిత్రుడు అయ్యాడేమో కానీ తర్వాత మళ్ళీ తలస్నానం చేయాలి పవిత్రత రావాలంటే. తలస్నానం చేయకపోతే, బట్టలు దుక్కుపోతే ఇక్కడ కూడా అపవిత్రుడే. కాసేపే పవిత్రత. ఆ యాజకుడైనా అని అంట స్నానం చేసి దేవుడు ఏర్పడిన సన్నపనార బట్టలు వేసుకున్నంత వరకే, తర్వాత మళ్ళీ మామూలే. ఆ అంత సన్నపనార బట్టలు వేసుకొని అపవిత్రమైన ఏది ముట్టుకున్నా మళ్ళీ అపవిత్రుడే. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి బూడిద. అయినప్పటికీ దేవుడు తాత్కాలికంగా దాన్ని ఏర్పాటు చేశాడు. పాపశుద్ధి కావాలి, మనుషులు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఒక తాత్కాలికమైన ఏర్పాటు కావాలి. కాబట్టి ఆ తాత్కాలికమైనటువంటి ఆ బూడిదని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తునే నిజమైనటువంటి దహన బలి, నిజమైనటువంటి గొర్రెపిల్ల, నిజమైనటువంటి పెయ్య ఈ లోకంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన భస్మము
శాశ్వతమైన భస్మము. దహనబలి మీద రాత్రి అంతా కూడా దహించాలి. యేసుక్రీస్తుని ఆ గెత్సేమనే తోటలో బంధించారు. పగల కాదు నా సోదరుడా, నా సోదరి, రాత్రి సంకెళ్ళు వేశారు. గవవా ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళారు. పగల కాదు నా సోదరుడా, రాత్రి. ఆయన రాత్రిలో ఆమె తీర్పునిచ్చారు. తీర్పునిచ్చి సరే సిలువేద్దాం, పొద్దున్నే సిలువేసేద్దాం, బంధించండి అనగానే అది తీసుకొని చిన్న గుహ ఉంటుంది, ఆ గుహలో పాడేశారు. ఆ రాత్రంతా గుహలోనే బంధింపబడ్డాడు యేసయ్య. సంఖ్యల చేత రాత్రంతా మనుషుల కొరకు ఆయన దహించబడుతూనే ఉన్నాడు. నా సోదరుడు, నా సోదరుడు. ఉదయం కాగానే ప్రధాన యాజకులు వచ్చారు. యేసుక్రీస్తుని తీర్పు తీర్చారు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ సిలువైన కాడిని ఆయన మీద మోపారు. వెళ్ళాడు, ఆ సిలువ మీద తన ప్రాణాన్ని దారబోచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? నిన్ను పవిత్రంగా మార్చడానికి, నిన్ను ఒక బూడిదగా మారిపోయినాడు. అందుకని పౌలు గారు చాలా శాస్త్రమైన మాటలు రాశాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9 వచ్చాయి. హెబ్రీయులకు 9. జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9. బైబిల్ అందరూ చేయండి. చాలా శాస్త్రమైన సంగతి ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రాశాడు. 11వ వచనం, హెబ్రీ 9:11. అయితే అంటే కాంట్రాస్ట్. అయితే పాత నిబంధన పక్కన పెట్టిన తర్వాత కొత్త నిబంధన వచ్చింది. అయితే అంటే పాత నిబంధన బూడిద, ఈ దానబలులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అయితే దేవుని ఏర్పడిన చూద్దాం. క్రీస్తు రాబోతున్న మేలు విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి, ఎలా వచ్చాడమ్మా? ప్రధాన యాజకుడు. అక్కడ బలి అర్పించేవారు ఎవరు? ఈ ప్రధాన యాజకులే. యేసుక్రీస్తు కూడా ఆ బూడిదగా మారడానికి, దానబలి అర్పించడానికి ఈయన కూడా ఒక ప్రధాన యాజకుడుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూద్దాం. తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనది, పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా, వాటి బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. మళ్ళీ రిపీటింగ్. తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కాదు అంటే కాంట్రాస్ట్. అయితే అన్నారు కాంట్రాస్ట్. పాత నిబంధన కొత్త ఎంత డిఫరెన్స్? హస్తకృతము కానిది అంటే అదేంటి అనమాట? హస్తకృతం. ఈ సృష్టి సంబంధం కాదు, అదేంటి ఏంటన్నమాట? సృష్టి సంబంధమైనది. అలా అర్థం చేసుకోండి. మరి ఘనమైనది, పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడి యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఏలనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుడయు, దాన్ని నేర్చుకున్నాము. ఇవన్నీ బూడిద చల్లుడయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచనీయలా. ఎందుకోసం చేశారంట? పరిశుద్ధపరచడానికి. ఆవు బూడిద చల్లడం, జలంతో. ఎందుకు? పరిశుద్ధపరచబడడానికి. ఒకవేళ ఇప్పుడు సో నిత్యుడు